గిరి ప్రాంతానికి చెందిన యువకుడు సంజయ్ కుమార్ మృతికి గల కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ స్థానిక యువత పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ఆందోళనకు దిగింది. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా మృతుడు సంజయ్ కుమార్ సోదరుడు జ్ఞానసాయి ప్రస్తుతం ఆందోళనలో బైఠాయించారు. ఖచ్చితంగా తన సోదరుడి మృతికి గల వివరాలను వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వార్త కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఒక్కరోజు కానీ అది 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఇంకోటి నిన్న పోలీసులు అయితే ఎలాంటి మాకు సహకరించలే. మేము మా సొంత బాడీలు ఎత్తుకున్నాం. తర్వాత వచ్చి ఫోటోలు దిగారు. ఈ పోలీసులు అర్ధగంట తర్వాత వచ్చి ఫోటోలు దిగారు. చెట్లుండే అని చెప్తే వాళ్ళు గేటాలు చెప్తే మీకు అవసరం లేదని చెప్పారు. మేము సొంత డబ్బులతో మీకు ఏం చేసుకొని మేము తెచ్చుకున్నాం బాడీ. ఓకే చచ్చిపోనుకున్నాం. ఇప్పుడు ఇంకో మాకేదో న్యాయం చేయాలి. మీరు అంటే కేసు దర్యాప్తు దశలో ఉంది, మీరు సహకరించాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఓకే అండి, మీరు పట్టుకున్నారని చెప్పండి, మేము బరాబర్ సహకరిస్తాం. నిన్న ఎక్కడికి అనిపోయింది, మరి దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకు? ఇవాళ మీ ఇదిలో పెడతారు, తర్వాత మర్చిపోతారు. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు 8 ఏళ్ళు మాకేదో ఒక న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసిన దాకా మేము నుంచి కదలం. అది ఒకటి న్యాయం అయితే చేయాలా. మాకు న్యాయం చేసిన దాకా అయితే మేము కదలం. అది మా ప్రాణాలు పోవడానికి మాకు ఒక లెక్కే కన్నా. మా అంటే చచ్చిపోతాం, అంత మించి మమ్మల్ని ఏం చేస్తారు వీళ్ళు. అది చచ్చిపోతే మాకైతే ఏదో ఒక న్యాయం చేయాలన్నా. నిన్న పోలీసులు మాత్రం మాకు ఎలాంటి సహకరించాలి. మేము చేసుకుంటాం. ఏం చెప్తావు సాయి? మా తమ్ముడు నాకు కావాలి, లేదా చచ్చిపోయేవాళ్ళు నాకు కావాలి. చంపిన వాళ్ళు నమోదు చేసుకోండి. అప్పటిదాకా కదిలించేదే లేదు. మా తమ్ముడిని చంపిన వాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు 4 రోజులు అవుతుంది, ఇంతవరకేది లేదు. ఇప్పించాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు నాకు న్యాయం జరగాలి. అందే మా కోరిక. సంజయ్ ఎవరాయి? సంజయ్ ఉన్నారా? వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమ సోదరుడు సంజయ్ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఎవరు చంపారో, మా సోదరుని ఎవరు చంపారో ఆ వివరాలను కూడా పోలీసులు బయటికి వెల్లడించాలని యువత అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ కుమార్ సోదరుడు జ్ఞానసాయి కూడా ప్రస్తుతం రహదారిపై బైఠాయించాడు. ప్రస్తుతం జోహార్ సంజయ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. యువత అంతా కూడా చాలా ఆగ్రహావేశంగా వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జాతీయ రహదారిని దిగ్బంధించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన. మీ బండ్లు అంటే మీ లైఫ్ ఖరాబ్ అయితే మీ మాటలో జరిగితే ఒక న్యాయం అన్నట్టుందండి. రేపు మేమేమో మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఎస్ఐ అయితే మమ్మల్ని అయితే బెదిరిస్తున్నారు. రేపు మాకు ఏ కారణమైనా ఎస్ఐ గారే కారణం.